హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు టెక్ వింగ్స్. SSCL సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించి మనకు ఒక హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఉద్యోగ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో వాటి గురించి ఈరోజు మన వీడియోలో చాలా డీప్గా డిస్కస్ చేద్దాం. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇదివరకే మన ఛానల్లో చెప్పడం జరిగింది, సింగరేణిలో త్వరలో చాలా హ్యూజ్ నెంబర్ ఆఫ్ జాబ్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ రాబోతున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దానికి తదనుగుణంగానే ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో కానీ మనకైతే ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో ఆ ఆర్టికల్ మనకి ఏం చెప్తుందంటే, సింగరేణిలో మనకు త్వరలో ఒక 558 ఉద్యోగ నోటిఫికేషన్లు రాబోతున్నాయని చెప్పేసి మనకైతే ఇక్కడ అన్ని న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఇందులో కనుక ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇలా 2 కేటగిరీస్కి సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు ఉన్నాయి. అందులో కొన్ని ఇంటర్నల్ పోస్టులు ఉన్నాయి, అందులో కొన్ని ఎక్స్టర్నల్ పోస్టులు ఉన్నాయి. సో ఇంటర్నల్ పోస్టులు వచ్చేసి 281 వరకు ఉన్నాయి. ఎక్స్టర్నల్ పోస్టులు వచ్చేసి మనకు 277 వరకు అయితే ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఇంటర్నల్ పోస్ట్లో మళ్ళీ ఫిటర్ ట్రైనింగ్ అని చెప్పేసి, నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ ట్రైనింగ్ అని చెప్పేసి ఇవన్నీ కూడా ఫిల్అప్ చేస్తున్నారు. అలాగే ఎక్స్టర్నల్ పోస్టులు కనుక మనం ఒకసారి కాన్సన్ట్రేషన్ చేసినటువంటి సిచ్యువేషన్లో, సో ఈ పోస్టులు అన్నీ కూడా మనకు చాలా రోజుల తర్వాత సింగరేణిలో అయితే భర్తీ చేయబోతున్నారు. సో వాటికి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్స్ కూడా ఇక మనం డీటెయిల్స్గా అబ్జర్వ్ చేద్దాం. సో దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఎలా ఉంటుంది, సో ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి, అవన్నీ కూడా ఇప్పుడు మన వీడియోలో చాలా డీప్గా అయితే అబ్జర్వ్ చేద్దాం. ఇందులో ఒకసారి చూసుకున్నట్లయితే మనకు జనరల్ డ్యూటీ ఆఫీసర్స్ అని చెప్పేసి మనకు ఒక పోస్ట్ అయితే రావడం జరిగింది. ఇందులో మనకు 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకు చూసుకున్నట్లయితే ఇందులో MBBS డాక్టర్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా పారామెడికల్ ఫీల్డ్కి సంబంధించినటువంటి ఈ పోస్టులు, సో వారితోనే వీటిని అయితే భర్తీ అయితే చేయడం జరుగుతుంది. అలాగే మేనేజ్మెంట్ ట్రైనింగ్, చాలామంది అభ్యర్థులు, చాలామంది ఆస్పిరెంట్స్ ఈ జాబ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఈ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అయితే రాబోతుంది. సో ఇందులో టోటల్గా 79 మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఉన్నాయి. సో వీటన్నిటి కూడా మనకు మైనింగ్ ఇంజనీరింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రమే అర్హత అయితే సాధించడం జరుగుతుంది. సో టోటల్గా 79 పోస్టులు అయితే ఇక్కడ ఉండడం జరుగుతుంది. అలాగే ఇంకా చూస్తున్నట్లయితే ఎలక్ట్రికల్ మెకానికల్ అని చెప్పేసి మనకి ఇంకో పోస్ట్ కనబడుతుంది. సో ఇందులో మనకు 67 వేకెన్సీస్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ 66 వేకెన్సీస్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ 66 వేకెన్సీస్లో మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే, సో దీనికి ట్రిపుల్ ఎవరైతే చేశారో, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎవరైతే చేశారో వారు, అలాగే ఎలక్ట్రికల్ రిలేటెడ్ అయినటువంటి ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, అదేవిధంగా మెకానికల్ వాళ్ళు కూడా ఈ పోస్టులకు అయితే అర్హత అయితే సాధించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సివిల్ ఇంజనీర్. సో సివిల్ ఇంజనీర్కి సంబంధించి మనకి ఇక్కడ టోటల్గా 18 వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి సివిల్ ఇంజనీరింగ్లో ఎవరైతే గ్రాడ్యుయేట్ చేశారో వాళ్ళు మాత్రమే దీనికి అర్హత అయితే పొందడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అని చెప్పేసి మనకి ఇంకో పోస్ట్ కనబడుతుంది. ఇందులో టోటల్గా 10 వేకెన్సీస్ అయితే ఉండడం జరుగుతుంది. సో దీనికి వచ్చేసి EIE ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రమే, ఇంజనీరింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రమే దీనికైతే అర్హత పొందడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైనాన్స్ అండ్ అకౌంట్. ఇందులో టోటల్గా మనకు 18 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక మనం చూస్తున్నట్లయితే MBA ఆర్ ఎనీ డిగ్రీ అయితే దీనికి అర్హత అయితే సాధించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి IT ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చేసి సింగరేణికి సంబంధించినటువంటి డాటా వెబ్సైట్ని రన్ చేయడం కావచ్చు, సింగరేణికి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ సంబంధించినటువంటి డాటాని స్టోర్ చేయడం కావచ్చు, వాటికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ని వెబ్ వైజ్గా చేయడం కావచ్చు, ఆ వర్క్ అయితే వీళ్ళకి ఇస్తారు. సో ఇవి కూడా చాలా రోజుల తర్వాత సింగరేణిలో అయితే భర్తీ చేయడం జరుగుతుంది. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి 7 వేకెన్సీస్ అయితే ఉండడం జరుగుతుంది. సో వీటికి వచ్చేసి CSE కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కావచ్చు, అలాగే IT ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, అలాగే కంప్యూటర్కి రిలేటెడ్ అయితే ఎవరైతే ఇంజనీరింగ్ చేస్తారో వాళ్ళైతే ఇందులో అర్హత సాధించడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి CSE, ఇంకోటి వచ్చేసి IT వాళ్ళకైతే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇందులో ఇవ్వడం జరుగుతుంది.
నెక్స్ట్ వచ్చేసి హైడ్రాలజిస్ట్. సో హైడ్రాలజిస్ట్లో మనకు 2 వేకెన్సీస్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ హైడ్రాలజిస్ట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే జియోలాజికల్ ఇంజనీరింగ్ ఎవరైతే చేశారో వారైతే అర్హత అయితే పొందడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పర్సనల్కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. ఇవి మనకు ఒక 22 వరకు అయితే ఉన్నాయి. సో పర్సనల్కి సంబంధించినటువంటి పోస్టులు 22 అంటే ఇందులో అభ్యర్థులు ఏం చేస్తారంటే జనరల్గా జాబ్ వచ్చిన తర్వాత ఏం వర్క్ ఉంటుందంటే పర్సనల్. సో సింగరేణిలో చేపట్టబోయేటువంటి జాబ్ నోటిఫికేషన్స్ కావచ్చు, నియామక ప్రాసెస్ కావచ్చు, అవన్నీ కూడా పర్సనల్ డిపార్ట్మెంట్ కిందకే వస్తాయి. సో ఇందులో మనకు 22 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి కూడా ఒకసారి అర్హతలు కనుక మనం చూసుకున్నట్లయితే ఎనీ డిగ్రీ అయితే ఉండే ఛాన్స్ ఉంది. కంపల్సరీ ఎనీ డిగ్రీ అయితే దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా ఉండబోతుంది. అలాగే ఇంకోటి వచ్చేసి జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ అని చెప్పేసి మనకు వేకెన్సీస్ 10 కనబడుతున్నాయి. సో ఇందులో కూడా ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేస్తారో వారైతే అర్హత అయితే పొందడం జరుగుతుంది. అలాగే ఇంకొక లాస్ట్ మనకు ఉంది, అదేంటంటే సబ్ ఓవర్సీస్ ట్రైనీ అని చెప్పేసి మనకు ఉంది. సో ఇందులో టోటల్గా ఒక 16 వరకు అయితే వేకెన్సీస్ అయితే ఉండడం జరుగుతుంది. సబ్ ఓవర్సీస్ ఇంజనీరింగ్ ట్రైనింగ్. సో యాక్చువల్లీ ఇది సివిల్ ఇంజనీరింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు అర్హత సంపాదిస్తారు. అలాగే సివిల్లో డిప్లొమా ఎవరైతే చేస్తారో వారు కూడా సో దీనికి సంబంధించి అర్హత అయితే సాధించడం జరుగుతుంది. సో సబ్ సివిల్ ఇంజనీరింగ్ వచ్చు, సివిల్ డిప్లొమా చేసిన వాళ్ళు దీనికైతే అర్హత అయితే సాధించడం జరుగుతుంది. సో ఇలా సింగరేణికి సంబంధించినటువంటి టోటల్గా 558 ఉద్యోగాలను అతి త్వరలో అయితే ఇక్కడ రిలీజ్ చేసి ఆ ఎగ్జామ్స్ని అయితే కండక్ట్ చేయడం పోతున్నారు. సో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఫిబ్రవరి 1st వీక్లో కానీ ఫిబ్రవరి 2nd వీక్లో కానీ అఫీషియల్ నోటిఫికేషన్ ఇస్తారు. దాని నుంచి మనకు ఒక 30 days అప్లికేషన్ ప్రాసెస్ చేసిన తర్వాత మనకు వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ వచ్చేసి మేలో కానీ జూన్లో కానీ జూలైలో కానీ కండక్ట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి మనకైతే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇలా సింగరేణిలో ఈ జాబ్స్ని అతి త్వరలో అయితే ఇక్కడ ఫిలప్ చేయబోతున్నారు. ఇవే కాకుండా మరికొన్ని జాబ్స్ కూడా సింగరేణిలో రాబోతున్నాయని చెప్పేసి మన దగ్గర ఉన్నటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్. ఇలా సింగరేణికి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉన్నా సరే మన ఛానల్లో త్వరగా అయితే నేనైతే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.